వడ్డీ కాసుల వాడు అంటే గుర్తుకొచ్చేది కలియుగ వెంకన్న. ఇప్పటికీ ఆ నానుడి ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన వివాహానికి చేసిన అప్పు తీర్చలేక ఇప్పటికీ కుబేరునికి వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు. 4 మాడవీధుల్లో ఆయన ఊరేగింపుగా వచ్చిన దక్షిణ మాడవీధిలో మాత్రం చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోతారు. అసలు కట్టలేక వడ్డీనే కడుతున్నాడనేది ప్రాశస్త్యం. కుబేరుని రుణం తీరిందో లేదో కానీ ఇప్పటికీ వడ్డీనే చెల్లిస్తున్నానంటారు. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి ఉండిలో తమ ముడుపులు చెల్లించుకుంటున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉండిపై సాక్షి ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి హుండీ ఆలయంలోని తిరుమామిన మండపంలో ఉంది. రాగి గంగాలానికి శంకు చక్రాలు, తిరునామాలు ముద్రించిన వస్త్రం లోపల ఉంచుతారు. ఈ గంగాలాన్ని హుండీ లేక కొప్పెర అంటారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో 1821 జూలై 25న హుండీ ఏర్పాటు చేసినట్లు ఆలయ పరిపాలనా విధానాలు నిర్దేశించిన బ్రూస్ కోడ్ 12లో పేర్కొన్నారు. 1958 నవంబర్ 28న శ్రీవారి హుండీ రోజువారీ ఆదాయం ₹1,00,000 దాటింది. ప్రస్తుతం శ్రీవారి ఆదాయం ₹4 కోట్ల దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం ₹900 కోట్ల. ఈ ఆర్థిక సంవత్సరానికి ₹905 కోట్ల వస్తాయని టీటీడీ అంచనా వేస్తుంది. శ్రీవారి వార్షిక ఆదాయం 2,500 కోట్లు కాగా హుండీ ద్వారానే ₹900 కోట్ల సమకూరుతుంది. వడ్డీ కాసులు వాడిగా కీర్తిస్తున్న వెంకన్నకు ఆపద మొక్కులు తీర్చుకున్న వెంటనే భక్తులు నిలువు దోపిడీ ఇస్తుంటారు. ఆదాయ పన్ను రాయితీ ఉండడంతో శ్రీవారికి భక్తులిచ్చే విరాళాలకు కొదవలేదు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ నిండిన ప్రతిసారి భక్తుల సమక్షంలో సీలు వేసి కానుకలు లెక్కచించే పరకామానికి చేరవేస్తారు. అక్కడ సీల్ తీసి అందులోని కరెన్సీ నోట్లు, చిల్లర నాణాలు, బంగారు ఆభరణాలను వేరువేరుగా లెక్కిస్తారు. హుండీ ఆదాయం లెక్కించడానికి టీటీడీ ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తుంది. హుండీ ఆదాయాన్ని ప్రతిరోజు లెక్కించి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. తిరిగి ఆ డబ్బుని భక్తుల సౌకర్యాల నిమిత్తం ఖర్చు చేస్తుంటారు. అయితే ఇప్పుడు వడ్డీ కాసువాడి ఆదాయాన్ని భక్తులు కూడా లెక్కించవచ్చు. శ్రీవారి పరకామణి సేవ ద్వారా సామాన్య భక్తులు కూడా హుండీ ఆదాయాన్ని లెక్కించే అవకాశం కల్పిస్తున్నారు టీటీడీ.